హలో ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవ్రీ ఇయర్ కార్పొరేట్ అడ్మిషన్స్ అయితే నడుస్తాయి. కార్పొరేట్ అడ్మిషన్స్ కంటే డిఆర్డిఓ అంటే చాలా మందికి గుర్తుంటుంది. 10th క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే కార్పొరేట్ కాలేజెస్లలో అడ్మిషన్స్ పొందడానికి ఇది ఒక చక్కటి ప్రాసెస్ అనమాట. అండ్ దీని ద్వారా గవర్నమెంట్ మనం పే చేయకుండా గవర్నమెంటే మన తరపున రియంబర్స్మెంట్ అయితే ఇస్తుంది. సో మనకి ఎట్లాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు స్టడీ ఇన్ కార్పొరేట్ కాలేజెస్. దీనికి మనకి మంచి గ్రేడ్స్ ఉండాలి. మినిమం 7 అండ్ ఎబో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఒక 3-4 ఇయర్స్ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే 7 అండ్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ దీని ద్వారా మీరు లైక్ కార్పొరేట్ కాలేజెస్ లైక్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కానివ్వండి, ఇంకా మన కరీంనగర్లో ఉన్న కాలేజెస్, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఇట్లా కొన్ని కాలేజెస్ ఉంటాయి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేసే కాలేజెస్. ఈ కాలేజెస్లలో మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అయితే దీనికి కొన్ని సర్టిఫికేట్స్ మీరు డెఫినెట్గా రెడీ చేసుకోవాలి. ఇది బేస్డ్ ఆన్ 10th క్లాస్ మెరిటే కాబట్టి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు రిజల్ట్స్ టైంకి చాలా ఉంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఎందుకంటే మీకు మొన్నటిదాకా 10th క్లాస్ ఎగ్జామ్సే కాబట్టి మీకు ఇన్కమ్తో పని లేదు. కానీ ఇప్పుడు మీరు ఏది రాయాలన్నా కూడా కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. సో అందుకోసమని ఇన్కమ్కి అప్లికేషన్ చేసుకోండి. కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ అలాగే మీ మదర్స్ ఒకవేళ మహిళా గ్రూప్లలో కానీ అట్లా ఏదైనా ఉంటే అక్కడ ఆప్షన్ కూడా అడుగుతుంది అనమాట. ఏదైనా గ్రూప్స్లో ఉన్నారా, లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, ఇంకేదైనా గ్రూప్స్లో ఉంటే దాని డీటెయిల్స్ కూడా అడుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మీ మార్క్స్ మేము మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోండి. సో స్కాన్ ఎట్లా చేయాలి అంటే నార్మల్గా మనం ఏదైనా క్యామ్ స్కానర్ కానివ్వండి, ఇంకేదైనా కాగజ్ కానివ్వండి, అట్లా కొన్ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని పిక్స్ ఏదైతే ఉంటో వాటిని స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మంచి గ్రేడ్స్ రావాలి. మినిమం 7 అండ్ ఎబో ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తారు చాలామంది. గురుకులలో చదివిన వాళ్ళకి నార్మల్గా డైరెక్ట్లో వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదన్నమాట. మీరు కంపల్సరీగా మళ్ళీ వెల్ఫేర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇది సోషల్ వెల్ఫేర్లో చదివిన వాళ్ళకి, ట్రైబల్ వెల్ఫేర్లో చదివిన వాళ్ళకి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. మనం వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, కానీ మళ్ళీ మీ వెరిఫికేషన్ అంతా కూడా ఈ వెల్ఫేర్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, స్పెషల్గా గురుకులంలో చదివిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని వచ్చిన తర్వాతనే మీ సర్టిఫికేట్ నెంబర్స్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్స్ ఇందులో ఎంటర్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి అనమాట. లేదు అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ మిగిలిన డీటెయిల్స్ అనేవి మనకు ఫెచ్ అవ్వవు. సో కంప్లీట్గా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కావాలి అనుకుంటే మీరు పైన నేను దీనికి రిలేటెడ్ అటాచ్ చేస్తాను వీడియో, అందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.